సమ్మేళనాల ద్వారా మహిళా సమాజాన్ని బలోపేతం అవుతాయన్నారు హైకోర్టు జస్టిస్ పటోల మాధవి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మహిళా శక్తి సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలు విజయభారతితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పాల్గొన్నారు. సమ్మేళనం దేనికోసం పెట్టారంటే వీళ్ళు భారతదేశంలో మహిళ ఆది నుంచి కూడా శక్తిశాలిని, ఆవిడ సబల అబల కాదు అని చెప్తూ పూర్వం నుంచి ఆదికాలం నుంచి కూడా విదుషీమణిగా, విద్వత్తవేత్తగా, అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సంస్కర్తగా, ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా, సామాజిక సంస్కర్తగా అన్ని రంగాల్లో కూడా మహిళ ముందుండేది. మధ్యయుగం వరకు కూడా దాదాపు 15వ శతాబ్దం 16వ శతాబ్దం నాటికి కూడా మహిళలు రాజ్యాలు వేలారు, పరిపాలన దక్షులుగా ఉన్నారు. ఒకవైపు సంసారం చేస్తూ మంచి సత్సంతానాన్ని సమాజానికి ఇస్తూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించారు. అటువంటి గొప్ప శక్తిశాలిని భారతీయ మహిళ అనే విషయం స్పష్టంగా తెలియజేయడం ఒకటి. గత 600-700 సంవత్సరాల కాలం నుంచి భారతీయ సమాజం మీద జరిగినటువంటి దురాక్రమణ మూలంగా భారతీయ మహిళ కొన్ని దురాచారాలకి లోను కావాల్సి వచ్చింది. అందులో వంటింటికి పరిమితం కావడం ఒకటి, విద్య లేకుండా పోవడం ఒకటి, అదేవిధంగా ఆమె సతీ అనేటువంటి దురాచారాలకి, పరదా సిస్టంకి లోను కావడం, ఇవన్నీ కూడా గత 700 సంవత్సరాల నుంచి జరిగినటువంటి దాడుల మూలంగా జరిగాయని చెప్తూ 161 సంవత్సరాల నుంచి వివిధ దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో పుట్టినటువంటి ఈ ఫెమినిజం అనేది ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మానసికత మీద పనిచేసింది. ఏదైతే 700 సంవత్సరాల కాలమే నిజమైన కాలం అనుకొని ఈ మహిళలు కూడా పొరపాటు పడి మేము అన్ని రంగాల్లో లేము, మేము అబలలము, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు విశృంఖలతగా ఉండడమే స్వేచ్ఛ అనే ఒక భావనలో మునిగిపోయారు. అందువల్ల అనేక వికృతాలు సమాజంలోకి వస్తున్నాయి. ఇవన్నీ రూపుమాపాలంటే భారతీయ స్త్రీ శక్తిశాలిని, ఆమె సర్వసమర్థురాలు, ఆవిడలో ఉన్న స్కిల్స్ బయటకు తీసుకొస్తే తనకే కాదు, కుటుంబానికే కాదు, సమాజానికి అంతటికి కూడా ఆదర్శవంతంగా నిలబడుతుంది. ఈరోజు అనేక రంగాల్లో మహిళలు